ఎక్స్ట్రాలు చేస్తుంది. ఏ నిజం చెప్పడం తప్పు అయిపోయిందా? మనిషికి సెక్స్ నీడ్ మాత్రమే. కలిసి బ్రతకడానికి సెక్స్ కావాలేమో కానీ బ్రతకడానికి సెక్స్ మాత్రమే కావాలని కాదు. అది జస్ట్ నీడ్ మాత్రమే. కానీ ప్రేమ అలా కాదు. లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఐ లవ్ యూ. నువ్వు నా గతాన్ని చూస్తున్నావు, నేను నీతో భవిష్యత్తును చూస్తున్నా. అందుకే నీతో ప్రెసెంట్ చాలా హానెస్ట్గా ఉన్నా. ఇది నిజం కీర్తి. ఎటు సాగాను ఎక్కడో తీరం తెలుసా, ఈ దారిలో కథలెన్నున్నా గతమవుతున్న వరసే పదే పదే. కర్మరా బాబు. నాకు డివోర్స్ కావాలి నాన్న. తొందరపడకు తల్లి, నేను అబ్బాయితో ఒకసారి మాట్లాడి చూస్తాను. నాకు మీ అమ్మాయి పద్ధతి ఏం నచ్చట్లేదు. నేనన్నా పెళ్లి తర్వాత రిలేషన్లో ఉన్నానా? ముందేగా. సరే, పెళ్లికి ముందు చెప్పకపోవడం నా తప్పే. అలాంటి రోజు నాకేంటి టార్చర్? ఏ పని చేసినా అనుమానిస్తుంది. ఒకవేళ నేను కూడా మీ అమ్మాయిని అలానే అనుమానిస్తే? అంటే అంటే నా పెంపకంలో ఏమన్నా తప్పుందంటావా? అంటావా ఏంటి? ఉంది. అలా పెంచాను నేను. సిచ్యువేషన్ కొట్టేంత వరకు వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి మీ అమ్మాయి ఎంత మితిమీరిపోయిందా అని. మితిమీరిపోయింది నేను కాదు, నువ్వు. నాన్న, మీరు వెళ్ళండి, నేను చూసుకో. మార్చలేని గతం మన భవిష్యత్తుని ఇంతలా మారుస్తుందనుకోలేదు. నేనెప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదు. నీతో నిజాయితీగానే ఉందామనుకున్నా. జరిగింది జరిగినట్టు చెప్తే కాస్త తేలిక పడతాననుకున్నా. మన బంధం ఇంకా గట్టి పడుతుంది అనుకున్నా. కానీ నాకేం తెలుసు నిజాయితీకి బహుమానం విడిపోవడం అని. మన బంధం ఏమచ్చలేని ఫుల్ మూన్లా ఉండాలనుకున్నా. అందుకే ఏదీ దాచకుండా చెప్పాను. చెప్పిన గతాన్ని నమ్మి నన్ను వదులుకుంటావో, మారి నీ ప్రేమలో ఉన్న ఈ ప్రస్తుతాన్ని నమ్మి నాతో ఉంటావో నీ ఇష్టం. నాకు నిన్ను ఇష్టపడ్డం మాత్రమే తెలుసు కీర్తి. మోసం చేయడం రాదు. నాకైతే ఇష్టం లేదు. ఇక నీ ఇష్టం.